ఇప్పుడు మీరు ఎప్పుడైనా అమ్మవారిని ఆ, అమ్మ నువ్వు ఎక్కడ ఉంటావో నన్ను అక్కడ తీసుకెళ్ళొచ్చు కదా అని అడిగారు ఎప్పుడన్నా? ఆ మాట అడగలే ఉమ్, అడగలే. ఉమ్, నువ్వు వద్దు తల్లి నాకన్నే, ఉమ్, నువ్వు వద్దు తల్లి నాకు, ఉమ్, నాకు అస్సలే వద్దు, ఉమ్, నువ్వేం ఉద్ధరించినావు మమ్మల్ని, నాకు వద్దు బా, ఉమ్, నాకు వద్దు బా అన్నా, ఉమ్, నాకు వద్దు బా అంటే అమ్మవారు ఏమంటది, ఇవన్నీ తాత్కాలికమే, ఉమ్, నువ్వు పదాన నాతో పట్టనింది, ఉమ్, వెళ్తాను ఒక బలి వచ్చినావుగా నిన్నే, ఉమ్, ఇదంతా మాయ, నీకెందుకు పదావర నా ఎంట పడుతుంది, ఉమ్, నీ ఎంట పడితే నువ్వేమి ఇప్పుడే రమ్మంటారు, నాకు ఇప్పుడు రాలని లేదుకో, నేను బుద్ధి పుట్టిన పొద్దు పిలుచు అప్పుడు వస్తాను నేను. ఉమ్, ఇప్పుడు పిలిచొద్దు, నాకు సాలి ఈ జీవితం అన్నప్పుడు పిలుచు ఉమ్, వస్తా, ఉమ్, ఇప్పుడు రానన్ని. ఏ మూడే వచ్చి వాకిట్లో నిలబడినాడు, ఎత్తరకపోయిన ఆ రోజు ఉమ్, ఎర్రగా ఉమ్, ఇట్లా గద పట్టుకొని దిగ్గని లేచి చూసినప్పుడు మేము అద్దెంట్లో ఉన్నాం, ఉమ్, ఏంది ఇట్లా వచ్చింది స్వామి అని. ఉమ్, ఆ రోజు చెప్పి ఆలకించి భయపడినా కానీ మళ్ళీ ఏం భయపడలే. మళ్ళీ అమ్మవారు పిలిచింది, పదావర నాతో వచ్చాయి, ఉమ్, నేను తీసుకుపోతానుంది, తీసిపోయాకైనా నువ్వు ఇచ్చిండేదే, ఉమ్, నువ్వే జీవితం పెడతావు, ఉమ్, నువ్వే రమ్మంటావు, ఉమ్, అన్నీ నీ ఇష్టమేనా, నాకేం ఇష్టం వద్దా, ఉమ్, నేను నువ్వు పిలిచినప్పుడు నేను రాను, ఉమ్, నాకు ఈ జీవితం సాలని కూడా వస్తాపో ఉమ్, అన్న. మా అమ్మ మాదిరే, అన్నారు. మా అమ్మ మాదిరే వస్తుంది. అమ్మ కూడా ఉమ్, చనిపోయిన అమ్మలాగా కనపడుతుంది, ఓసారి పెద్దమ్మలాగా కనపడుతుంది, మా నాయనలాగా వస్తాడు శివుడు, ఉమ్, ఈశ్వరుడు ఎక్కువ దర్శనం అవుతాడు. అమ్మ. ఆయన నాకు బంగారు శివలింగం దర్శనమైంది, ఉమ్, బంగారు శివలింగం దర్శనమైంది. అమ్మవారు ఎక్కువ ఉంటే ముడుపు కట్టించినారు, గుడి కడతామని ముడుపు కట్టుకోండి అని. ఉమ్, మేము అది కట్టలేకున్నాం, ఇంకా ఉమ్, నాకు అదైతే ఉంది, ఉమ్, గుడి కట్టలే ఒక నాట్య మండపం పెట్టాలని. ఉమ్, నాకు ఫస్ట్ కనపడమే ఉమ్, నాట్యం వేదం అని కనపడింది. ఆహా, వేదం నాట్యం నాట్య నివేదనం ఉమ్, పలుకుతా పోతే నాట్యం వేదం, వేదం నాట్యం, నాట్య నివేదనం అంటే అమ్మవారికి అయ్యవారికి నాట్య నివేదన అనేది ఉమ్, జరిగేట్టుగా ఒక నాట్య మండపము, ఒక గుడి కట్టాలనేది మనసులో ఉంది. ఉమ్, చివరి కోరిక కూడా గుడే ఉమ్, కట్టేసి నా జీవితం ఉన్నంత కాలం నేను సత్సంగాలు, ఉమ్, ఆత్మబోధన ఇది చెప్పాలనేది ఉంది. ఉమ్, మిగతాటివన్నీ తక్కువే, అవును. ఎవరో అడిగే వాళ్ళకు చెప్తాం లేదనం, ఉమ్, కానీ నాకు ఎక్కువ ఇదే, ఈ జ్ఞానం, ఈ రచనలు ఇట్లా చేసేదే ఎక్కువ ఇష్టం. అవును. పిలుస్తుంది అమ్మవారు, పదామర అంటది. ఆ, ఈ ఈ ఐంగిక సుఖాలన్నీ ఎందుకంటది, ఆ, ఒక్క రహస్యం చెప్తా. శంకరాచార్యులు వచ్చినారు, అవును. ఆయన సాక్షాత్ ఒక బిల్ల చేతిలో పెట్టినాడు, ఆ, ఆయన మెడలో ఉంది బిల్ల, ఆ, ఆయన మెడలో ఉంది ఈడ, ఒకటి ఉంది. అందులో నా రూపం కనపడుతుంది, ఆ, అంటే అమ్మవారే కదా అక్కడ ఉండేది. అవును. తర్వాత అది నా చేతిలో పెట్టినాడు, ఉమ్, ఆ బిల్ల నేను తీసుకున్నా, ఆయన నాకు దీక్ష ఇచ్చినట్టు లెక్క. ఆ. మళ్ళీ కలాడి పోయినా, ఆ, శంకరాచార్యులు గారు రాగానే మీరు ఆయన ఊరు వెళ్ళిపోయారా? కేరళ. కేరళ కలాడి పోయినా, ఉమ్, అక్కడ దర్శించుకున్నా. నాకు ఖచ్చితంగా ఆయన వచ్చిన దానికి ఫలితం వస్తుంది. ఉమ్, ఏం మళ్ళీ అంతా మాయ అనిపోయినాడు. ఉమ్, నిజంగా తెలుసుకుంటే మాయనే లాస్ట్కో. ఉమ్, మాయ అంటే నువ్వు సంసారం పెడతావు, మాయ అంటావు, ఉమ్, సంసారం వద్దా, నువ్వు వాళ్ళు వచ్చిన కదా స్వామి అనేది. ఉమ్, మళ్ళీ అందరూ వరుస వచ్చేది, గురువులు, యోగులు ఉమ్, అందరూ ఎవరెవరు పేర్లు కొందరు చెప్పరు, వాళ్ళు ఎడ ఆ. ఊరికే చూస్తారు. మీరు కూడా గుర్తుపట్టలేరు కదా వాళ్ళని కూడా, ఎంతమంది చూస్తుంటారు కదా. అది చూసిన మనం గుర్తుపట్టలేము, ఆ, కానీ ఆయన గురువు అనేది లోపల చెప్తాంటది. చెప్తా ఉంటుంది. కళ్ళతో మనం, మన నేత్రాలతో మనం గుర్తుపట్టకపోయినా మన హృదయం చెప్తాంటది, ఉమ్, పలానోళ్ళు వచ్చినారు చూడని, పలానోళ్ళు వచ్చినారు చూడని, అది తెలుస్తుంది. తెలుస్తాను. ఉమ్, కొన్ని మార్మికంగా ఇప్పుడు మన చేతిలో ఓ సబ్బు పెట్టినారనుకో, ఉమ్, అది తెలియని వాళ్ళకి సబ్బే, ఆ, అక్షరాలు దాన్ని తిరిగి ఆ, సబ్బుని తిరిగితే బుస్సు అని వస్తుంది. బుస్సు అంటే ఈ శ్వాస, శ్వాస. ఈ శ్వాసను పట్టుకో అని అర్థం. ఆ, సబ్బు చేతులు పెడతారు వాళ్ళు అంతే, ఉమ్, లేకుంటే లోటాడు జ్యూసిస్తారు, ఉమ్, అది జ్యూసి తాగమంటారు. అవన్నీ దర్శనాలే. ఆ, గుడికి పోతే ఆడ మంత్రం వస్తుంది, సోహం అని, సోహం అంసోహం అని. ఇక్కడ బోడిబండ అని ఉంది, ఆ, ఆడ వింటే సోహం మంత్రం వచ్చింది, ఉమ్, అంటే ఆడ తపస్సు చేసిన వాళ్ళు ఉండారు, ఉన్నారు. ఆ శక్తి ప్రభావం అనేది మాకు అందుతుంది. అవును. ఇప్పుడు గురువుని చూసినాను, ఆయన నాకు మంత్రం వేయాల్సిన అవసరం లే, ఉమ్, ఇట్లా చూస్తే చాలు అంతే, ఉమ్, పట్టేస్తాం. ఉమ్, గుడికి పోయినాము, ఆ శక్తిని గ్రహిస్తాం. ఉమ్, ఒక విచిత్రమైన సంగతి చెప్తా. నేను భైరవ కోనకరా అని రాసింటే పోయినా, ఉమ్, భైరవ కోనకు పోయి, అది నంద్యాల దగ్గరేమి ఆ, మహానంది పోయి అవన్నీ చూసుకొని మఠం చూసుకొని ఇంటికి వచ్చిన. ఈ హాల్లోనే పనుకుంటే ఆయన చంద్రబింబం ఉంటుంది, చంద్రబింబం, ఆ చంద్రబింబం వచ్చి కరెక్ట్గా నా మొహంలో ప్రవేశించింది. ఉమ్, చంద్రశేఖర. చంద్రమౌళి, చంద్రమౌళి అదే. ఆ బింబం వచ్చి కరెక్ట్గా ఫేస్ అనేది ప్రవేశించింది. ఉమ్, లేచి చూసిన, గాల్లో వెళ్తానా, ఉమ్, ఆంజనేయ స్వామి వచ్చిన, జై బజరంగ బలి అని. ఉమ్, ఎక్కువ ఆంజనేయ స్వామి కూడా కనపడతాడు నాకు, అంటే సిద్ధులకు ఆయనే కదా, ఆ, అష్టసిద్ధులకు ఆంజనేయ స్వామి కదా, అవును. ఆయన ఎక్కువ కనపడిస్తాడు. ఉమ్, నాకు అన్ని అవగాతం అవుతా వచ్చినాయి. ఉమ్, ఈ కొండ కోన ముట్టుకున్నప్పుడు ఆ చెట్లు పట్టుకున్నాడు, ఆ చెట్లతో మాట్లాడడం, ఆ చెట్లు ముట్టుకోవడం, ఉమ్, ఆ తుమ్మి పూలు పెరుకోవడం, ప్రకృతితో ప్రకృతి. అది ఇష్టం. ఆ, అది ఈ జనవాసం ఇదంతా తక్కువైపోయింది. అవును. ప్రకృతితో మాట్లాడుకోవడం, నాలో నేనే మాట్లాడుకోవడం, ఉమ్, ఇది ఎక్కువైపోయింది. అమ్మ.
నువ్వు దత్తాత్రేయులు వచ్చినాడు, నాకు మాత్రం ఆయన 21 ఏళ్ళ బాలుడు మాదిరి వచ్చినాడు. కుక్కలన్నీ పట్టుకొని వచ్చినాడు, 4 కుక్కలు. ఏంది స్వామి కుక్కలన్నీ ఇన్ని వచ్చినాయి, నాకు ఏమన్నా మంచిది కాదంటారు కదా. వీరభద్ర స్వామి ఇంటి దేవుడు అంటే ఆడికి పోయిన రాయసీట్కి దత్తాత్రేయులు వారు వచ్చినారని కనుక్కొని రావాలని ఆడ దర్శనం చేసుకొని ఇంటికి వచ్చినా. మళ్ళీ నాకు అర్థమైంది ఏంటంటే దత్తాత్రేయులు కూడా గురువే, అందుకే ఆయన 4 కుక్కలు 4 వేదాలు నాకు జ్ఞానం కలిగించేకి వచ్చినారు అని ఒక్కొక్కరు ఒక్కోసారి వచ్చుకుంటా ఉన్నారు. వనం కానీ వనం కదలివనం పదవరానిది. కదలివనం ఎక్కడ ఉంది? కదలివనం సెర్చ్ చేస్తే నిజంగానే కదలివనం ఉంది. నేను ఇట్లా మామూలుగా పోలేకపోయినా నైట్ పోతాంట బయటికి, స్వప్నంలో సూక్ష్మంగా పోతాంట. రోజు ఒక ఆయన ఆశ్రమానికి పోయి పండుకున్నా. ఆడ నేనే ఉండా, మా బెడ్రూమ్లో నేనే ఉండా, మా లాండ్లో నేనే ఉండా, ఎక్కడ చూసినా నేనే కనపడుతున్నా. అప్పుడు నాకు అర్థమైంది సూక్ష్మయానం జరుగుతూ ఉంది, అన్ని ఆత్మ సందర్శనం చేసుకొని వచ్చి రాస్తుంది. ఎక్కువ కేరళ, తమిళనాడు, కర్ణాటకలో డమరకం కనపడేది. ఆ డమరకం నుండి శబ్దాలు వచ్చేది, డమ 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 డమ, ఆ నాదాలు వచ్చేది. ఆ కేరళ, తమిళనాడు ఎక్కువ కనపడుతుంది. మలయాళం వాళ్ళు క్లాసులు చెప్తారు. ఇప్పుడు స్టూడెంట్స్ మనం ఎట్లా క్లాసులు చెప్తాం అట్లా చెప్తారు గురువులు అక్కడ. అవి వింటాను నేను, నన్ను నేను మలుచుకుంటానా. అక్కడ శిలవు నువ్వే, శిల్పివి నువ్వే, మలుచుకో. శిల్పలో ఉండేది ఆయనే, శిల్పాన్ని చెక్కేది కూడా ఆయనే, మనమే కాదు. మనం చేసినాం అనుకుంటాం, భ్రమ. ఇప్పుడు నీకు మాట వస్తుందంటే శక్తి ఉంది కదా, లేకపోతే ఎట్లా వస్తుంది? కొందరు వాదించవచ్చు, అట్లా వద్దు. నిజంగా దేవుడు ఉన్నాడు, అది సాక్షాత్కారం పొందిన వాళ్ళు బ్రహ్మాండంగా ఉండరు. మనలో ఎంతమంది మహానుభావులు ఉంటారు. వాళ్ళు సమాధులు అంటారు కానీ అవి సమాధులు కాదు, జ్ఞాన కేంద్రాలు అనుకో. వాళ్ళని దర్శించినా వస్తుంది. నీకు ఫస్ట్ ఏం రాసింది? రాయిని రత్నం చేస్తానని. నిజంగా రాయి అక్కడ రత్నం అవుతుంది కాదు, రాయి లాంటి నన్నే రత్నంగా దాన్ని మలుస్తానని అర్థం. తర్వాత రత్నం చేతులు పెట్టేది ఎంతవరకు వచ్చింది ఇది అని చూసేది, స్వప్నంలోకి వచ్చి ఇది ఎంత మాత్రం అయింది అని చూసేది. అట్లా కూడా పరీక్షించినారు. మళ్ళీ వాళ్ళు మాకు పరీక్ష పెడతారు. ఎక్కువ వర్ణమాల కనపడేది, తెలుగు కనపడేది, తమిళ్ కనపడేది. ఆ వర్ణమాల ఈ చదువు అంతా ఎన్ని అక్షరాలు. ఇప్పుడు వా రాస్తున్నా, వా కాడికి వచ్చింది. నాగలి అని రాస్తా ఉంటా. నాగలి అంటే హలం. అవన్నీ ఇన్నా నేను కనుక్కున్నా, నాకు తెలియకుండానే రాస్తా ఉంటా. నేను ఏ స్థితిలో ఉండేది నా రచనలు చెప్తాయి, నేను చెప్పకపోయినా అవి చెప్తాయి. అంటే ఆ భాషలు కూడా రాసేస్తున్నారు మీరు? మలయాళం, తమిళ, తమిళ్, మలయాళం, ఒరియా ఉంది, ఫ్రెంచ్ ఉంది, ఏంది మంగోలియా ఉంది, అరబిక్ ఉంది. నువ్వు ఈ భాష లేదనేది లేదు, బాగా పరిశీలన చేయండి. నేను ఇప్పుడు మీరు బాగా ఎడ్యుకేషన్ ఉంది, లాంగ్వేజ్ బాగా మాట్లాడగలరు, కానీ రాయడం ఇస్ ఇంపాసిబుల్. చేతిరాత వచ్చిందిగా, అదైనా ప్రూఫే కదా. మహానుభావులకు ప్రూఫ్ అక్కర్లే, మనిషిని చూస్తే వాళ్ళు ఏముందో కనుక్కుంటారు. సగం తెలిసి సగం తెలియని వాళ్ళు ఉంటారే, వాళ్ళు విమర్శిస్తారు. నిజంగా నీలో దైవత్వం ఉంటే వాళ్ళు విమర్శించే అంత లేదు. చూడండి నాయన, దర్శించండి. నేనేం రాసినా కనుక్కోండి, నీ హృదయంలో ఏముందో కనుక్కో. ఆ హృదయ నాదాలు ఎట్లని పడతాయో, ఈ అనాహత నాదాలు ఎట్లని పడతాయి. ఒక్కోసారి నాకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అది సరస్వతి దేవిలో ఉండే తండ్రినే కనపడుతుంటది. నేనేం చేయాలి మరి, అది నిజమో ఏమో చెప్పింది అనుకుంటారు, కానీ నిజమే అది. ఆ పదాలు కూడా అట్లా వచ్చేస్తాయి. ఆకాశాన చుక్క అమ్మను రమ్మనవే, దుర్గమ్మను రమ్మనవే, నీలి మబ్బ అమ్మను రమ్మనవే, చూసి పొమ్మనవే. ఇది నా గురించి కాదు, మెమ్మకు పాడు అంటుంది. అట్లా మా అమ్మ చనిపోయింది కదా, ఆమె గురించి పాడుకో, వాళ్ళ ఆశీర్వాదం వస్తుంది అంటుంది. ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో పాటలు, ఎన్నో రచనలు. అది పాటలు పాడితే అది సాలదు ఈ పొద్దుల, ఎన్నో పాటలు. ఇది ఇంతే నాకు బాగా ఇష్టం. ముక్తికాంత్ అని రాసినారు కానీ వీళ్ళు ఆత్మల గురించే రాసినారు. శ్రీనివాసుని సేవ చేసే సద్గురువులెవ్వరో అక్కరో, పుణ్య సద్గురు సేవ చేసే పుణ్యులేలే చెల్లెలా, పుణ్య సద్గురు సేవ చేసే పుణ్యులేలే చెల్లెలా, గురుతుగా గురు సేవ చేసే గురువులెవరో అక్కరో, మరల జన్మం లేనట్టి మహనీయులే చెల్లెలా, శ్రీనివాసుని సేవ చేసే గురువులెవ్వరో అక్కరో, పుణ్య సద్గురు సేవ చేసే పుణ్యులేలే చెల్లెలా, మహనీయులే వారి మతమేమో అక్కరో.
మహనీయులే వారి మతమేమో అక్కరో, మరల జన్మం లేనట్టి మహనీయులే చెల్లెలా. మహనీయులే వారి మతమేమో అక్కరో, ఇహములో మానాభిమానం విడిచినదట చెల్లెలా. మంచిదైతే వారికే ప్రపంచమందే అక్కరో, సంచితాల మూలమందే సమసిపోవును చెల్లెలా. ఎంచరాని సంచితాలవి ఎట్ల పోవును అక్కరో, శ్రీనివాసుని సేవ చేసే గురువులెవ్వరో అక్కరో. పుణ్య సద్గురు సేవ చేసే పుణ్యులేలే చెల్లెలా. దేవుడున్న తావు మాకు తెల్పదగవే అక్కరో, నీవు నీలో చూపు చూడు నిండియున్నుడు చెల్లెలా. నిండియున్న తావు వేరే నిల్కడేమో అక్కరో, దండిగా త్రికూట మద్దున దారి చూడవే చెల్లెలా. అందుపైనమై దారిలోన ముద్ర ఏదో అక్కరో, శ్రీ భద్రమైన ముద్రలో శశివానుడేమో అక్కరో. ముద్రబానును ముక్తి మూలమేదో చెల్లెలా, స్థిరముగానే ముక్తి తెలిపే సిరిసి ఏదో అక్కరో. శ్రీనివాసుని సేవ చేసే గురువులెవ్వరో అక్కరో, పుణ్య సద్గురు సేవ చేసే పుణ్యులేలే చెల్లెలా. 6 వీడిన అబ్బునే చెల్లెలా, 3 వీడవదే మూలమేదో అక్కరో. జోడుబాయి హంస జాడ గాదట చెల్లెలా, ఖ్యాతిగా భ్రూమధ్యమందున జాతరేమో అక్కరో. జాతరే ముమ్మూర్తులున్న జ్యోతి రూపము చెల్లెలా, జ్యోతిలో ముఖ్యమందే నాతి ఎవరో అక్కరో. నాతి ఎరిగిన శాంభవీగుడు మాటగాదట చెల్లెలా, శ్రీనివాసుని సేవ చేసే గురువులెవ్వరో అక్కరో. పుణ్య సద్గురు సేవ చేసే పుణ్యులేని చెల్లెలా. అట్లా ఆ సేవ చేయాలంటే ఆత్మ అంతరాత్మ మాట్లాడుకుంటాయంట. ఆ సద్గురిని సేవ చేసిన వాళ్ళు, ఆ భూమధ్యమందిన దృష్టి నిలిపిన వాళ్ళు ఆ గురిని చేరుకుంటారు. శ్రీనివాసుడన్ని ఆయనే, అంతా ఆయనే, శివుడన్ని ఆయనే, సర్వేశ్వరుడన్ని ఆయనే, అక్కడ చేరుకుంటారనేది ఈ తత్వంలో తాత్పర్యం.